ఏంట్రా కాంతారావు లేట్ గా వచ్చావు? రాంగ్ రూట్ లో వస్తుంటే పోలీసుడు పట్టుకున్నాడు రా. అలాగా? మరి నిన్న నేను పోలీస్ ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చాను, మరి నన్ను పట్టుకోలేదే? చూసి కూడా పట్టుకోలేదా? ఎందుకని? నేను వాళ్ళ ముందు బండి తోసుకుంటూ వచ్చా. ఎరా శివ, మన రొయ్యి మీసాల మేనేజర్ గారు రాత్రి నేను స్టేడియంలో 96 రౌండ్ కొట్టించాడంట. నిజానికి 100 రౌండ్లు కొట్టాను రా. 4 పప్పులు తినేసి వాడు దొంగ కౌంట్ చెప్పాడు. వీడేంట్రా మనకు పనిష్మెంట్ ఇచ్చి మన బాధలు వాడేంజాయ్ చేస్తుంటాడు. అందుకే నన్ను పరిగెత్తమన్నప్పుడు అంతా 3వ రౌండ్ గా పడిపోతుంటా. ఆడు మిలిటరీలో ఏదో పెద్ద పోస్ట్ పొడిసి వచ్చని చెప్తాడు గానీ నిజానికి అక్కడ రొట్లు కాల్చేవాడంట్రా అన్నా. అక్కడ ఆడు తప్పు చేస్తే ఆడికి వేసిన శిక్షలన్నీ ఇక్కడ శాడిస్ట్ లాగా మనకేసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు రా. అయినా 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం వాడు చెప్పినట్టు నువ్వు చేయడం ఏంట్రా? అసలు మీరు పని ఎందుకు చేస్తున్నారా? ఏదో కొంచెం మగాళ్ళం అనిపించుకుందామని. మీరు మొగాళ్ళు అనిపించుకోవడానికి పని చేస్తున్నారు. నేను మనిషిని అనిపించుకోవడానికి పని చేస్తున్నాను. నువ్వేందన్నా చెప్పరా, మన మేనేజర్ గారు మాత్రం పెద్ద రాక్షసుడే. కాంతారావు, సార్ మీరా? ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి? నేను వచ్చి ఎంతసేపు అయితేనే కానీ రొట్టెలు కాల్చినోడు, శాడిస్టు, రాక్షసుడు అంటున్నావు. ఎవరిని? రావణాసురుని సార్. ఏదో రామాయణ మ్యాటర్ వస్తేను. అలాగా? నేను ఇంకా నన్నేమో అనుకున్నా. మిమ్మల్ని ఎందుకంటాను సార్, మీరు చూడ్డానికి అలా కనిపించినా మీ మనసు వెన్నే. కరెక్ట్. నా వెన్న లాంటి మనసుతో నీకు చిన్న పనిష్మెంట్. పనిష్మెంట్ ఎందుకు సార్? నేను లేనప్పుడు నా గురించి నోటికొచ్చినట్టు వాగినందుకు. సార్ అది షట్ అప్. నీకు పనిష్మెంట్ కావాలా, డిస్మిసల్ ఆర్డర్ కావాలా? నూతులో దూకుతావా గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్. మొదటిదే కానివ్వండి సార్. నువ్వు చిన్నప్పుడు ఉప్పమ్మ ఉప్పు అని ఉప్పాట ఆడుకున్నావా? ఆడాను సార్. ఇప్పుడు అదే ఆటని వీడిని ఎత్తుకుని ఫ్యాక్టరీ చుట్టూ ఆడు. నేను రెడీరా సార్. ఈ నెత్తుకుని ఉప్పాట కనీసం ఈ రెక్కలు కూడా నేను ఎత్తలేను సార్. కాంతారావు, నేను జస్ట్ 140 చేశారా అంతే. టైం ఎంతైంది? 5 అయింది. అదేంటి వాచి చూడకుండా అటు చూసి చెప్తున్నావు? ఆ వస్తున్న కుర్రాన్ని చూసి చెప్పేయచ్చు, వాచి అవసరం లేదు. అంటే కుర్రాడు నడిచొచ్చే గడియారమా? అవును, సూర్యుడు ఉదయించడం అన్నా లేట్ అవుతాడేమో గాని ఆ కుర్రాడు ప్రతి రోజు 5 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తాడు. ఆహా. హలో శివ. హాయ్ బాస్. హాయ్.